స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం ఇంటిగ్రేషన్ సంబంధించి 2 మార్క్స్ సమ్స్ చెప్పుకుందాం. సో ఇది పార్ట్ 1. మొత్తం మీకు ఇంటిగ్రేషన్ మీద 2 మార్క్స్ సమ్స్ని 6 పార్ట్స్గా చేయడం జరిగింది. దాంట్లో పార్ట్ 1. సో ఫస్ట్ సమ్ చూద్దామా. ఇంటిగ్రల్ ఆఫ్ 2x³ మైనస్ 3x ప్లస్ 5/2x² dx. సో ఇంటిగ్రేషన్ ఎప్పుడన్నా సరే లెంగ్తీగా ఉన్న సమ్ని మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి, అంటే షార్ట్ చేయాలి. సో ఈ 2x² 2x/2x² మైనస్ 3x/2x² 5/2x² రాసుకున్నట్లయితే 2x³ మైనస్ 3x/2x² 5/2x². సో ఇచ్చిన దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. 2 క్యాన్సిల్ అమ్మా, 2 క్యాన్సిల్, x² క్యాన్సిల్ x³ x టైమ్స్, x² క్యాన్సిల్ x టైమ్స్. సో x క్యాన్సిల్ x² x టైమ్స్. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏం లేవు. సో కాన్స్టెంట్స్ అన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి వాల్యూస్ చేద్దాం. సో ఇక్కడ రిమైనింగ్ ప్లేస్లో x మిగిలిందనా, 3/2 కాన్స్టెంట్. సో రిమైనింగ్ టాప్లో 1 మిగిలింది, డినామినేటర్లో x మిగిలింది, దట్ ఈజ్ 1/x dx. ఇక్కడ 5/2 కాన్స్టెంట్ కదనా, బయట తీసుకొచ్చండి. న్యూమినేటర్లో 1 ఉంది, డినామినేటర్లో x² ఉంది dx. సో కండిషన్స్ ఒకసారి చేయండి. ఫస్ట్ వాల్యూ x మిగిలిందనా, రెండో వాల్యూ -3/2 1/x మిగిలింది, లాస్ట్ వాల్యూలో 5/2 1/x² మిగిలింది. సో దీనికి సంబంధించిన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పక్కన రాసాను చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ xకి x²/2, ఇంటిగ్రల్ 1/xకి ఫార్ములా ఏంటమ్మా log x, ఇంటిగ్రల్ 1/x² ఫార్ములా ఎంతనా -1/x. సో ఇక్కడ ఇంటిగ్రల్ x పవర్ 1 కదనా. సో ఫార్ములా ఏంటమ్మా, ఫస్ట్ ఫార్ములా ఏంటి x²/2. సో ఆ ప్లేస్ మనం రాసుకోవాలి, x²/2 రాసాం, మైనస్ 3/2ని 3/2గా రాసుకున్నాం. 1/xకి సెకండ్ ఫార్ములా ఏంటమ్మా log x. సో 1/xకి ఫార్ములా log x ప్లస్ 5/2. నెక్స్ట్ 1/x²కి ఫార్ములా ఏంటమ్మా -1/x. ఆ ప్లేస్లో రాసుకోవాలి -1/x. సో ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీషన్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో కంపల్సరీ ప్లస్ అని రాసుకోవాలి. ఇది మీ ఫస్ట్ సమ్ నాన్న. సేమ్ మోడల్లో సెకండ్ సమ్ చేద్దామా. సమ్ ఏంటో చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ x² ప్లస్ 3x మైనస్ 1/2x dx. మొత్తం లెంగ్తీ సమ్ ఏం చేద్దామా, స్ప్లిట్ చేద్దాం. ఎన్ని పార్ట్స్ చేద్దాం, 3 పార్ట్స్. x²/2x ఫస్ట్ పార్ట్ అమ్మా, 3x/2x సెకండ్ పార్ట్, -1/2x థర్డ్ పార్ట్. సో క్యాన్సిలేషన్స్ ఏమంటే క్యాన్సిల్ చేసేయండి. సో x క్యాన్సిల్ x² x టైమ్స్, x క్యాన్సిల్. సో రిమైనింగ్ లాస్ట్ టర్మ్లో క్యాన్సిలేషన్స్ ఏం లేరన్నా. సో దీంట్లో రిమైనింగ్ టర్మ్లో ఏమి వెళ్ళినా 2, టాప్లో 1 అనుకుందాం, దట్ ఈజ్ 1/2ని కనుక మనం బయట రాసుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ x ప్లస్ 3/2 కాన్స్టెంట్ అన్న. సో కండిషన్స్ ఏం మిగలేదు కాబట్టి 1 అనుకోవాలి. సో లాస్ట్ కండిషన్స్ -1/2ని బయట రాసుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఏం మిగులుతున్నా 1/x మిగులుతుంది. సో దీనికి మనం ఇంటిగ్రేషన్ చేసినట్లయితే xకి ఎంతనా ఫార్ములా, xకి x²/2. సో ఆన్సర్ ఇస్ 1/2 యాజ్ ఇస్ 1/2 ఉన్న ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 1కి సూత్రం ఏంటి x² ప్లస్ 3/2 యాజ్ ఇస్ 3/2 ఉన్న 1కి ఇంటిగ్రేషన్ చేసినట్లయితే x మైనస్ యాజ్ ఇస్ మైనస్ 1/2 యాజ్ ఇస్ 1/2 1/xకి ఎంతనా ఇంటిగ్రేషన్ అంతా 1/xకి log x. సో ఇంటిగ్రేషన్ కంప్లీషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ c.
సో ఇదే మోడల్లో ఇంకొక సమ్ చేద్దామా? మోడల్ ఒకసారి చూడనా, 3x + 1 హోల్ స్క్వేర్ బై 2x. ఇది ఏ ఫామ్లో ఉందన్నా? a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో వాడు ఇచ్చిన సమ్ ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ 3x + 1 హోల్ స్క్వేర్ బై 2x. ఫస్ట్ దీన్ని a + b హోల్ స్క్వేర్ ఫామ్లో రాద్దామా? a + b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసినట్లయితే a² దట్ ఈజ్ 9x² ప్లస్ b² దట్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2ab దట్ ఈక్వల్స్ టు 6x బై 2x. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదన్నా, లెంగ్తీ సమ్లా టు సమ్లా ఏదైనా వచ్చేటట్టు దీన్ని స్ప్లిట్ చేయాలి. సో దీన్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చా? 9x² బై 2x ఫస్ట్ పార్ట్ అమ్మా, 1 బై 2x సెకండ్ పార్ట్ నాన్న, 6x బై 2x థర్డ్ పార్ట్. సో క్యాన్సిలేషన్స్ ఏమంటే చేసేద్దాం. ఎక్స్ క్యాన్సిల్ x², ఎక్స్ టైమ్స్ అనా. సెకండ్ టర్మ్లో ఎటువంటి క్యాన్సిలేషన్స్ లేవు. థర్డ్ టర్మ్లో 2x క్యాన్సిల్ 6x హౌ మెనీ టైమ్స్ అనా? 3 టైమ్స్. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందన్నా? 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్స్ని బయట రాసుకుందామా? సో ఇక్కడ ఏం మిగిలింది మాస్టారు? 9/2 మిగిలిందన్న. 9/2ని బయట రాశాను. సో ఇంటిగ్రేలో కేవలం x⁻1 మాత్రమే మిగిలింది. ఇక్కడ 1/2 కాన్స్టెంట్ అన్న బయట రాసేసాను. ఇక్కడ 1/x మిగిలింది. ఇక్కడ 3ని బయట రాసేసినట్లయితే ఇంటిగ్రల్ ఏం మిగిలిందన్నా? 1 మిగిలింది. సో మన ఇంటిగ్రేషన్ దేనికి చేయాలి? ఎక్స్కి చేయాలి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2, 1/xకి log x, 1కి ఎంతనా? x. సో దీంతో మన కండిషన్ అయిపోయింది కాబట్టి సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి ఇంటిగ్రేషన్ చెక్ చేద్దాం. చూడమా, ఎక్స్కి ఎంతనా? x²/2, 1/xకి log x, 1కి ఎంతనా? x. సో ఇక్కడతో మనకి ఇంటిగ్రేషన్ కంప్లీషన్ అయిపోయింది కాబట్టి సో లాస్ట్లో ప్లస్ అని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడతో 3 సమ్ములు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పార్ట్లో ఇంకొక 2 సమ్స్ ఉన్నాయమ్మా, ఆ సమ్స్ కూడా ఒకసారి వినేద్దాం. నెక్స్ట్ 4th సమ్ని వినే ముందు ఒక్కసారి ఫార్ములాస్ చదువుదాం. ఇంటిగ్రల్ ఆఫ్ x⁻1కి ఫార్ములా ఎంతమ్మా? x²/2 అదొక ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + x² dxకి సూత్రం ఎంతమ్మా? tan 1x. సో మీకు సమ్మకు సంబంధించిన సూత్రాలు పక్కన రాయడం జరుగుతుంది. సో ఆ సూత్రాలని ఆ సమ్లో మనం సబ్స్టిట్యూషన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ అనేవి చదువుకున్నామా. ఇప్పుడు సమ్ చూద్దామన్నా. ఇంటిగ్రల్ ఆఫ్ x + 4/1 + x² dx. సో ఇంటిగ్రల్ విడగొడదామా. ఇంటిగ్రల్ ఆఫ్ x dx ప్లస్ 4 కాన్స్టెంట్ కాబట్టి బయట రాయండి. దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + x². సో ఆల్రెడీ ఫార్ములాస్ పక్కన రాసుకున్నాం కదమ్మా. ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంతనా? x²/2. సో ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? x²/2 ప్లస్ 4 కాన్స్టెంట్ అన్న. 1/1 + x²కి ఇంటిగ్రేషన్ చదివాను చూడన్నా, పక్కన ఫార్ములా రాసుకున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + x² dx సూత్రం ఏంటన్నా? tan 1x. సో ఆ ప్లేస్లో మీరు ఏం రాసుకోవాలి? tan 1x రాసుకోవాలి. ఇక్కడతో మీకు సంబంధించిన సమ్ అయిపోయింది కాబట్టి లాస్ట్లో ఏం రాసుకోవాలన్నా? ప్లస్ రాసుకోవాలి. ఇది మీ ఇంటిగ్రేషన్లో 4th సమ్. నెక్స్ట్ సమ్ చూసేటప్పుడు ముందుగా దాంట్లో మనం వాడే ఫార్ములాస్ ఒక్కసారి చదివేద్దాం. చూడన్నా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² సూత్రం ఎంత అంటే sin 1x. రెండవ సూత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 + x². ఇక్కడ మైనస్ ఉంటే sin 1x అన్న, అదే ప్లేస్లో ప్లస్ ఉంటే sin h 1x. ఈ 2 సూత్రాలని కూడా ఇప్పుడు మనం సమ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. జాగ్రత్తగా సమ్ చూడండి సార్. ఒకసారి సమ్ వినండి అన్న. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2/√1 + x² dx.
జాగ్రత్తగా విన్నట్లయితే దీనికి సంబంధించిన ఫార్ములాస్ పక్కన రాసాం కదమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² సూత్రం ఎంతనా సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఆ ప్లేస్లో మీరు రాసుకోవాలి సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవాలి ప్లస్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకోవాలి. సో రిమైనింగ్ ఎంత మిగులుతున్నాడు ఇక్కడ ఈ ప్లేస్లో 1 మిగులుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 + x² అంటే అది మీరు రెండవ సూత్రం అనుకుంటాను చూడండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకోవచ్చు అనుకుంటానమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 + x² సూత్రం ఎంతనా సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో ఈ ప్లేస్లో మీరు రాసుకోవాలి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో సమ్ కంప్లీషన్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి. సో దీంట్లో లాస్ట్ మోడల్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. ఒకసారి సమ్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x³ dx. ఇదే సూత్రం నానా a + b³ సూత్రం. సో ఇంటిగ్రేషన్లో ఎప్పుడైనా సరే a + b² కానీ a + b³ కానీ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత సమ్మని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చిన సూత్రం ఏ సూత్రంలో ఉందో చూడండి. a + b³ సూత్రంలో ఉంది కదమ్మా. దీన్ని a + b³ సూత్రంలో రాయొచ్చా? ఒకసారి సూత్రం రాయండి అమ్మా. ఆల్రెడీ మీకు a + b³ సూత్రం తెలుసు అనుకుంటాను. a³ + b³ + 3ab × a + b. సో క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్ క్యాన్సిల్ అయిపోతానా. సో రిమైనింగ్ ఏం మిగులుతున్నా x³ యాజ్ ఇట్ ఈజ్ x³ మిగులుతుంది. 1/x³ + 3. ఈ 3ని మల్టిప్లై చేసేద్దామా. 3 × x దట్ ఈస్ 3x. 3 × 1/x దట్ ఈస్ 3/x. సో ఈ కండిషన్కి మనం కనుక ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మీ ఆన్సర్ అయిపోయిందమ్మా. x³ ఇంటిగ్రేషన్ ఎంత? x³ ఇంటిగ్రేషన్ ఎంతనా x⁴/4. సో ఫార్ములాస్ పక్కన రాశాను చూడమ్మా. x³ x⁴/4. అదే 1/x³ అయితే -1/2x². ఈ రెండు ఫార్ములాస్ జాగ్రత్తగా చదవాలమ్మా. x³ ఎంతనా x⁴/4. అదే 1/x³ అయితే -1/2x². ఈ రెండు సూత్రాలను ఇప్పుడు మనం వాడదాం. x³ అయితే x⁴/4 ప్లస్ 1/x³ సూత్రం ఎంతనా -1/2x². 3 కాన్స్టెంట్ అన్న యాజ్ ఇట్ ఈస్ 3 x⁴1. x⁴1కి ఎంతనా సూత్రం x² 2 ప్లస్ 3 కాన్స్టెంట్ అన్న. దీన్ని 3 × 1/x రాసుకోవచ్చా? 1/xకి ఎంత అవుతుందమ్మా log x అవుతుంది. సో ఇంటిగ్రేషన్ కంప్లీషన్ అయిపోయింది కాబట్టి +c రాసుకోవాలి. ఈ పార్ట్ సిలో మొత్తము 6 సమ్స్ మీకు అర్థం అనుకుంటున్నానమ్మా. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.